హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి చూడండి. ఎందుకంటే ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఓటింగ్లో టాప్లో ఎవరున్నారు, బాటంలో ఎవరున్నారు, కామనర్స్కి రిస్క్ ఉందా ఈ వీక్? సో బాటంలో ఉన్న ఆ రిస్క్లో ఉన్న ఇద్దరు కామనర్స్ అయినా అసలు ఏంటి ఓటింగ్ ట్రెండ్ ఎలా పడుతుంది అనేది మాట్లాడుకుందాం. అప్డేట్ ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఏమైనా బిగ్ బాస్ టీమ్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే ఈవినింగ్ మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ ఏదైతే చెప్పానో కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉన్నారని ఆల్మోస్ట్ ఫస్ట్ డే 1 చెప్పాను. సో అదే జరిగింది. లాస్ట్ వరకు కూడా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉందని కూడా చెప్పాను. అదే జరగబోయేది. బట్ లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయ్యింది, మాట డెసిషన్ చేంజ్ అయ్యింది. బట్ ఇప్పుడు కూడా ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముగ్గురు కామనర్స్, ముగ్గురు సెలబ్రిటీస్ మళ్ళీ ఈసారి కూడా. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు? ఓకే, సో టాప్లో ఉన్న ఫస్ట్ పర్సన్ మీరు, నేను ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పర్లేదు ఆ పర్టికులర్ పర్సన్ గురించి. ఈ ఆరుగురులో టాప్లో ఎవరు ఉన్నారంటే సో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చిన్నపిల్లడు కూడా చెప్తారు. సో సంజన గారు టాప్లో ఉన్నారు ఫస్ట్ డే. ఓకేనా, సంజన గారికి ఓటింగ్ తెగ మంచిగా పడుతుంది. సో సంజన గారి దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే నిన్న మొన్న సో మాటలు వదిలేస్తున్నారు. డెమోన్ పవన్ గురించి ఆ మాట మాట్లాడము, నిన్న రాము రాథోడ్ ఎక్కడి నుంచి వచ్చామనడం. సో ఈ రెండు కొంచెం డిగ్రేడరీ స్టేట్మెంట్ పాస్ చేశారు. అఫ్కోర్స్ అవి చూసుకోమని చెప్పి అక్కడున్న హౌస్ మేట్స్ కానీ అక్కడున్న వాళ్ళ కొడుకు కానీ అందరూ చెప్పారు బేసిక్గా. బట్ ఆమె నాకు తెలుగు తెలుసు, మీరు నేర్పించకండి అని చెప్పిన తర్వాత సో ఆమె అది ఇంటెన్షనల్గా అనిందని అనుకోవాలి తప్పితే అన్ఇంటెన్షనల్గా అనింది అని అనుకోవడానికి ఛాన్స్ లేదు అక్కడ. బట్ అయినా కూడా ఆమె పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆమె గురించి మాట్లాడాలి అంటే సంజన అనే ఆ పర్టికులర్ పర్సన్ గొడవ ఏదైతే జరుగుద్దో ఆ గొడవ జరిగినప్పుడు మాత్రమే, ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మాత్రమే ఎక్కడ తగ్గని నేచర్ ఆమె తప్పితే అదర్వైజ్ తర్వాత గొడవ అయిపోయిన తర్వాత ఆమె క్యారీ ఫార్వర్డ్ చేసే రకం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజతో మొన్న ఇష్యూ, అంత పెద్ద ఇష్యూ జరిగింది, అంతా అయిపోయింది, మళ్ళీ పక్క రోజు మాట్లాడుతుంది నార్మల్గా. సో నిన్న తనూజ గురించి కానీ లేకుంటే ఆ ఇష్యూ గురించి కానీ ఆమె ఎక్కడ డిస్కస్ కూడా చేయలేదు. బర్నీ గారు అండ్ తనూజ ఆ డిస్కషన్ గురించి నిన్న కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు తప్పితే ఆ డిస్కషన్ గురించి సంజన గారు ఎక్కడ మాట్లాడలేదు. ఒక్క పర్టికులర్ ప్లేస్లో కూడా మాట్లాడలేదు ఆమె. అదే కాదు, ఏ పర్టికులర్ ఇష్యూని కూడా ఆమె ఆ ఇష్యూ అయిపోయినంత వరకు ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ఆమె కోపం తగ్గేంత వరకు. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఆ పర్టికులర్ ఇష్యూని కానీ వాళ్ళ గురించి కానీ వెనక ఎప్పుడు డిస్కస్ చేయదు. ఆ ఇష్యూ ఉన్నంత వరకు, ఆ కోపం ఉన్నంత వరకు మాత్రమే ఎక్కడైనా పడితే ఆమె మాట్లాడుతుంటుంది. ఒక్కొక్కసారి మాటలు లూజ్ అవుతూ ఉంటుంది తప్పితే తర్వాత ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయదు, ఎక్కడ ఆ ఇష్యూని మాట్లాడదాము. సో ఒకవేళ గుర్తు పెట్టుకొని టైం చూసి కొట్టాలి అనుకుంటే కొట్టే రకం, కానీ క్యారీ ఫార్వర్డ్ చేయదు అనమాట, బ్యాక్ ఎండ్లో మాట్లాడదు. సో అది ఆమెకున్న మంచి లక్షణము. సో అది ఆమె నిలబెడుతుంది అనమాట ఎక్కువ రోజులు. సో ఆమె టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫ్లోరా గారు. సో నిన్న నామినేషన్స్ ఇప్పటికీ కూడా మన మైండ్లో తిరగతానే ఉంటాయి. అట్లాంటి నామినేషన్స్ చేసిందామా. బట్ ఒకలాంటి ఆమెకి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ తప్పితే ఆమెను హౌస్లో నుంచి బయటికి పంపించడానికి ఇంకొక ఆప్షన్ కూడా లేదనమాట బిగ్ బాస్ టీమ్కి. ఎవ్రీ వీక్ మనం మాట్లాడుకునేది, కొత్తగా ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీక్ మనం కొంచెం గట్టిగా మాట్లాడుకోవాలి ఫ్లోరా గారి గురించి అంటే. సో ఫ్లోరా గారి నామినేషన్స్ గురించి మాట్లాడుకోవాలి, ఆమె ధైర్యం గురించి మాట్లాడుకోవాలి. మనమే మాట్లాడుకుంటే కాదు కదా, సో హౌస్ కూడా మాట్లాడుకుంటుంది లోపల. వాళ్ళే మాట్లాడుకుంటున్నారా అంటే మనం మాట్లాడుకోకుండా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండకూడదు. సో మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళంతలా ఉన్న కళ్యాణ్ నిన్న నైట్ ఆమెకి అసలు ఫ్లోరా గారు ఇచ్చి పడేశారన్న రేంజ్లో మాట్లాడితే సో తనూజ అవ్వచ్చు, మరి భరణి గారు అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, అంతమంది ఫ్లోరా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు సో ఆమె ఖచ్చితంగా ఆ ఓటింగ్ పెరుగుద్ది. ఓకేనా, సెకండ్ ప్లేస్లో ఆమె ఉన్నారు. అండ్ ఇక్కడ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి సో ఒక కామనర్ కనిపిస్తూ ఉన్నారు. ఆ కామనర్ అందరూ కొంతమంది శ్రీజ అనుకోవచ్చు, బట్ ఇక్కడ దివ్య నిఖిత గారికి ఓటింగ్ మంచిగా పడుతుంది. సో దివ్య నిఖిత గారికి ఎందుకు ఓటింగ్ మంచిగా పడుతుంది అంటే సో దివ్య నిఖిత అనే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి, చాలా సేఫ్గా గేమ్ ఆడుతుంది ఎట్ ప్రెసెంట్. ఎందుకంటే ఆమె కామనర్గా లోపలికి వచ్చింది, ఆమెకు అంత ఓట్ బ్యాంక్ కూడా లేదు. ఫస్ట్ రీజన్, ఓట్ బ్యాంక్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఓట్ బ్యాంక్ నిజంగా ఆమెకుని ఉంటే ఫస్ట్ టైమే ఆమె లోపలికి వచ్చేది. సో ఆమెకు అంత ఓట్ బ్యాంక్ లేదు. ఓకేనా, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, కామనర్స్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చిన 2 వారాలకే వచ్చిన టైంలో ఆమె హౌస్లోకి అడుగుపెట్టింది. సో ఆమెను కూడా ఒక కామనర్గానే ట్రీట్ చేసినప్పుడు అబ్బా కామనర్లంతా ఇంతేరా అన్న థాట్లో ఆమె కూడా వస్తుంది. సో ఆమె సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. దట్టు వచ్చి రాగానే ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి రావాలి, రైట్? ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చింది. ఆమె ఎంత తెలివిగలదంటే, ఆమె ఎంత సేఫ్గా గేమ్ ఆడుతుందంటే, ఆమె ఎంత క్యాలిక్యులేటివ్గా గేమ్ ఆడుతుందంటే సో తనూజతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంది. తనూజ నామినేషన్స్లోకి రాదు, వచ్చినా కూడా అంతగా రాదు అని చెప్పి ఆ అమ్మాయికి కూడా తెలిసి
తనుజతో ఫ్రెండ్షిప్ చేసుకుంది, తనుజతో మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు తనుజ ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్తుంది? ఖచ్చితంగా ఈమెకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఈమె సంజన గారిని కూడా ఎదిరించింది. ఓకేనా, సంజన గారిని ఎదిరించి మాట్లాడుతుంది. సంజన గారికి మొన్న అక్కడ తనుజ గొడవ అయిన తర్వాత కూడా సంజన గారిని ఈమె ఎదిరిస్తుంది. సో సంజన గారికి ఆపోజిట్గా ఈమె ఉంది కాబట్టి తనుజ ఓట్ బ్యాంక్ ఈమెకి యాడ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం హైయెస్ట్ ఓట్ బ్యాంక్ తనుజగా ఉంది. అట్ ప్రెసెంట్ తనుజానే లీడ్ చేస్తుంది ఓట్ బ్యాంక్. హాఫ్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ అమ్మాయి పట్టకపోతా ఉంది తనుజ. ఓకేనా, ఏ పోల్ అయినా కానీ 5 లక్షలు 6 లక్షలు పడే పోల్ కూడా 50 to 60% ఆ అమ్మాయి తీసుకుంటా ఉంది మేజర్ షేర్. సో అలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అమ్మాయి ఓట్ బ్యాంక్ ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి? సో ఖచ్చితంగా అమ్మాయి ఓట్ బ్యాంక్ ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ నెక్స్ట్ బర్నీ గారితో రోజు మాట్లాడుతూ ఉంటుంది. బర్నీ గారు ఆమెకు ఒక థింగ్ యాక్చువల్గా ఆమెకి బాకీ ఉన్నాడు, ఆమె కోసం ఆమె కోసం ఏదైనా హెల్ప్ చేయాలి ఆయన. బట్ ఆయనకి సిచ్యువేషన్ రావట్లేదు. ఆ అమ్మాయి కూడా అక్కడ ఆయన్ని గట్టిగా కూడా మాట్లాడట్లేదు. చాలా ఓపిక్గా నిదానంగా పర్లేదండి ఇంకొకసారి చేయండి అని మాట్లాడే విధానం కూడా. సో బర్నీ గారు నామినేషన్స్ లేదు. బర్నీ గారు అయ్యో మా బర్నీ గారు చేయలేకపోతున్నారే ఆ అమ్మాయికి, సరే మనం ఓట్లేసి ఆ అమ్మాయిని బయట నుంచి నిలబెడదాం అన్న థాట్లో బర్నీ గారు ఫ్యాన్స్ కూడా దివ్య నిఖితకి వేయొచ్చు. ఎందుకంటే బర్నీ ఇంకా అక్కడ ఉంది సంజన గారు, అక్కడ ఉంది నెక్స్ట్ హరీష్ గారు, ఇంకా అక్కడ ఉంది శ్రీజ గారు, రైట్, అక్కడ ఉంది రితు చౌదరి. సో ఖచ్చితంగా బర్నీ గారి ఫ్యాన్స్ ఓట్స్ ఎవరైతే ఉంటాయో అవి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎవరికి పడకుండా డైరెక్ట్గా దివ్య నిఖితకే పడతాయి. మరి బర్నీ గారికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందని నాకు తెలియదు కానీ బట్ బర్నీ గారి ఓట్స్ అన్ని ఆమెకే పడతాయి. మరి ఇంత జరిగినప్పుడు అండ్ న్యూట్రల్ ఆడియన్స్లో సో ఈమె కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతుంది, పర్లేదు ఈ అమ్మాయి వేరే వాళ్ళకంటే ఈ అమ్మాయి కొంచెం బాగానే మాట్లాడుతుంది, ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఆపాలి అనేది ఈ అమ్మాయికి తెలుసు అనుకుని ఈ అమ్మాయి కూడా ఓట్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఆ విధంగా ఈ అమ్మాయి ఈ వీక్ అయితే కొంచెం సేఫ్గానే గేమ్ ఆడుతుంది. సో ఎవరికైతే ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగానే గేమ్ ఆడుతుంది ఆ అమ్మాయి. ఒకవేళ గొడవలు పెట్టుకోవాలన్నా ఆ టాప్ 5 ఎవరైతే పేర్లు పెట్టారో సో డెమోన్ పవన్ పక్కన పెడితే ఆ నలుగురిలో ఒకవేళ ఇద్దరితో ఆమెకు ఇష్యూ ఉన్నా ఇద్దరితో ఆమె ఫ్రెండ్షిప్ చేస్తుంది కాబట్టి ఆ ఇద్దరు ఓట్ బ్యాంకు ఈమెకు కొత్తగా క్రియేట్ అవుతున్న ఓట్ బ్యాంకు కలిపి ఈమెను హౌస్లో సస్టైన్ చేయగలుగుతుంది. ఓకేనా, ఇది లాజిక్తో కలిపిన రిప్లై అనమాట. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో మన రితు చౌదరి ఉన్నారు. రితు చౌదరి హెయిర్ కట్ చేసుకుంది కాబట్టి సో ఆమె బయటకు వెళ్ళే ఛాన్స్ ఇప్పుడల్లా లేదు. అండ్ దట్టు నిన్న సుమన్ శెట్టి ఆమె దేవుళ్లాగా వచ్చి కాపాడాడు. ఆయన చెప్పిన పాయింట్స్, ఆమె డిఫెండ్ చేసుకున్న తీరు, ఆమె మాట్లాడిన విధానము, సో సుమన్ శెట్టి గారితో ఎక్కడ అగ్రెసివ్ అవ్వకుండా ఆయన అలాంటి చిరాకు పాయింట్లు సిల్లీ పాయింట్లు మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి టెంపర్ కోల్పోకుండా ఏది పడితే అది మాట్లాడకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో సహా జాగ్రత్తగానే ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకున్న తీరు అయితే మాత్రం చాలా బాగా అనిపించింది జనాలకి. సో ఈమె కూడా హౌస్లో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా బాటంలో ఉన్నది ఆ రిస్క్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే సో శ్రీజ ఉంది అండ్ హరీష్ గారు ఉన్నారు. శ్రీజకి పర్లేదు ఓట్ బ్యాంక్ అంటే హరీష్ గారితో కంపేర్ చేసుకుంటే శ్రీజ మంచి ఓటే పడుతూ ఉందన్నమాట. మీరు అనొచ్చు శ్రీజకి కంటే రితు చౌదరి కంటే శ్రీజకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అంటే లేదు, రితు చౌదరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ట్రెండ్ అలాగే ఉంది. శ్రీజకి ఓటింగ్ పడుతుంది ఎందుకంటే శ్రీజ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాలేదు. ఓకేనా, 3 వీక్స్ నుంచి అగ్ని పరీక్షలో శ్రీజ తోపు. ఓకేనా, ఒప్పుకుంటాను శ్రీజ మేజర్ షేర్ శ్రీజకి పడింది, అది కూడా ఒప్పుకుంటాను, అది కూడా వాస్తవమే. బట్ ఇక్కడికి వచ్చేసరికి 3 వారాల నుంచి ఆమె నామినేషన్స్లోకి రాలేదు. అండ్ 3 వారాల నుంచి నామినేషన్స్లోకి రాని ఆమె సడన్గా నామినేషన్స్లోకి వచ్చిన ఆమె మెజారిటీ గుర్తుండకపోవచ్చు ఆ పర్టికులర్ పోస్తే వేరే వాళ్ళకి. ఓకేనా, ఆమె అగ్ని పరీక్షలో ఉన్న ఆమె సో ఈమెకు మనం రాగానే ఓట్లు వేయాలి అన్నంత ఫ్యాన్ బేస్ శ్రీజకు ఉందా అంటే లేదు కదా. సో శ్రీజ ఆమె ప్రతి వారం నామినేషన్స్లోకి రావాలని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూ ఉంది. 3rd వీక్ ఆమె గట్టిగా అనుకుంది బట్ డెమోన్ పవన్ వల్ల అది మిస్ అయింది ఆ అమ్మాయికి. ఈ వీక్ ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిపోయిందో అప్పటి నుంచి ఆమె కొంచెం టెన్షన్లో ఉంది. ఎందుకంటే ఆమెకు వచ్చిన ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, సో నాకు సార్ చెప్పిన కొన్ని ఇన్పుట్స్ అవ్వచ్చు, చూసిన తర్వాత ఆమె కొంచెం టెన్షన్లో ఉంది, భయపడతా ఉంది. సో ఆ భయపడేదే జరగబోతుందా అంటే ఎట్ ప్రెసెంట్ అయితే శ్రీజ రిస్క్ పొజిషన్లోనే ఉంది. చూడాలి ముందుకు వెళ్ళే కొద్దీ ఆమె పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటో అనేది. బట్ ఈమె రిస్క్ పొజిషన్లో ఉంది. బట్ నిన్న కొంచెం బాగానే మాట్లాడింది ఖచ్చితంగా. అండ్ బర్నీ గారి గేమ్ గురించి కూడా ఆమె అనలైజ్ చేస్తానే ఉంది. బట్ 3 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేకపోవడం అనేది ఆమెకు బిగ్గెస్ట్ మైనస్. చూద్దాం ఆ పరిస్థితి ఏంటనేది ముందు. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు హరీష్ గారు. సో హరీష్ గారికి అయితే నిజంగా ఓట్ బ్యాంక్ అయితే లేదు, ఇట్ ప్రెసెంట్ అయితే కనపడట్లేదు. నిన్న జరిగిన నామినేషన్స్ అవ్వచ్చు, సో మొన్నటి నుంచి ఆయన గేమ్ అవ్వచ్చు, చూసారు కదా మనం ఈరోజు నామినేషన్స్ ఆయన మాట్లాడారు కదా, అంతే ఇంకా కనిపించడు ఆయన. ఇంకా తర్వాత గేమ్స్లో కానీ వాటిలో కానీ ఇంకా చాలా తక్కువ కనిపిస్తారు. ఇంకా పెద్ద ఆర్గ్యుమెంట్లు కూడా చేయడు ఆయన. సో ఆయన ఇంకా సైలెంట్ అయిపోతూ ఉంటాడు, పెద్దగా గొడవలు పెట్టుకోడు ఆయన. ఈ వీక్ అంతా ఇంకా కామ్గా ఉంటాడు. నామినేషన్స్ అయిపోతే ఆయన ఇంక పెద్ద కనపచ్చడు కూడా. సో హరీష్ గారి సంగతి చూసుకుంటే హరీష్ గారు కొంచెం డేంజర్లోనే ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నాడు ఓట్ బ్యాంక్లో క్లియర్గా.
నిన్న ఆర్గ్యుమెంట్ కూడా హరీష్ గారి ఆర్గ్యుమెంట్ అంత మంచి ఆర్గ్యుమెంట్ లేదు. ఆయన అందరినీ వేగ్ ఆర్గ్యుమెంట్ సిల్లీ ఆర్గ్యుమెంట్, ఇది పనికొచ్చే ఆర్గ్యుమెంట్ కాదు అని అంటుంటారు. కానీ సో నిన్న ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ ఫ్లోరా గారి విషయంలో ఫ్లోరా గారికి అగైనెస్ట్ గా ఆయన ఇచ్చిన కౌంటర్. సో అయితే ఫ్లోరా గారు చెప్పిన పాయింట్స్ చాలా కరెక్ట్ గా అనిపించాయి. హౌస్ లో వాళ్ళకి అంత మంచిగా అనిపించాయి. ఆయన హరీష్ గారు అట్లా డిఫెండ్ చేసుకున్నారు అన్న రీతిలో ఫ్లోరా గారు అంత మంచి పాయింట్లు పెట్టారా అన్న రేంజ్ లో హౌస్ లో వాళ్ళందరూ పొగిడారంటే, సో హౌస్ లో వాళ్ళకి అలా అనిపించింది అంటే బయట చూస్తున్నాం మనకి అలా అనిపించకపోవడంలో తప్పే లేదు. సో కాబట్టి హరీష్ గారు లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. చూద్దాం ముందుకి ఏమైందో. బట్ ఎట్ ప్రెసెంట్ నిన్న నైట్ నుంచి ఇప్పుడు నేను వీడియో చేయడానికి 1 గంట ముందు వరకు కూడా సో అఫీషియల్ పోల్స్ లో అవ్వచ్చు, అన్అఫీషియల్ పోల్స్ లో అవ్వచ్చు, ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్ లో, కొన్ని సైట్స్ లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్ లో పడుతున్న ఓటింగ్ ట్రెండ్ ఇలా ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ అఫీషియల్ పోల్స్ లో అయితే మాత్రం నేను ఏదైతే చెప్పానో ఫ్లో అదే ఫ్లోలో పడతా ఉంది. పర్సంటేజ్లతో మాట్లాడి ఎంత శాతం అని మనం చెప్పలేము. అది యూట్యూబ్ పోల్స్ అయితే శాతాలు చెప్పొచ్చు, కానీ అఫీషియల్ పోల్స్ లో మనం శాతాలు చెప్పలేము కాబట్టి బట్ ఫ్లో అయితే ఇలాగే ఉందన్నమాట. సో అది సో మీకు ఎవరు ఓటు వేసారు అనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.